ఈరోజు వాక్యం ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36 అధ్యాయం 11వ వచనం. మీ మీద మనుషులను పశువులను విస్తరింపచేసెదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాసస్థలంగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను. ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీ మీద నేను మీకు ఆస్తిని విస్తరింప చేస్తాను, అభివృద్ధి చేస్తాను, మీకు నివాస స్థలాలు ఏర్పాటు చేస్తాను, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేస్తాను అంటున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిస బ్రతుకుతున్నారు. ఆ నుంచి విడిపించి కానాను దేశం దేవుడు ఇచ్చాడు. అయితే వాళ్ళు చేతులారా దాన్ని పోగొట్టుకున్నారు. ఎందుకు అంటే ఆ యొక్క ఐగుప్తులో నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని నివాసాలు ఏర్పరిచాడు. వాళ్ళకి కావాల్సిన మేళ్ళన్నీ దేవుడు ఏర్పాటు చేశాడు. అన్నీ చేసిన తర్వాత వాళ్ళు కొంచెము దేవునికి అవిధేయత చూపించి దేవుడు మాట వినకుండా వాళ్ళు మళ్ళా చేసిన ఒడిదుడుకులను బట్టి చెరలోకి వెళ్ళిపోయారు. ఇల్లు పోయినాయి, వాళ్ళ ఆస్తిపాస్తులు పోయినాయి, మొత్తం పోయినాయి. అలాంటప్పుడు వాళ్ళ యొక్క శిక్షా కాలం పూర్తవగానే దేవుని వైపుకి వచ్చడానికి కృప కలగజేసిన దేవుడు వాళ్ళకి మాట చెప్తున్నాడు. మీరు నా వైపు తిరిగి పశ్చాత్తాపడుతున్నారు, ఇదిగో మీరు మళ్ళా మీ స్థానానికి రావాలని ఆశపడుతున్నారు, నన్ను వెంబడించాలని కోరుకుంటున్నారు. కాబట్టి నేను మీతో చెప్పే మాట ఏంటంటే, నేను మీ పశువులను, మీ యొక్క కలిగిన ఆస్తిపాస్తులను అభివృద్ధి చేస్తా, మీ నివాసాలు మళ్ళా మీకు స్థిరపరుస్తా. ఇంతకుముందు ఏ మేలైతే మీరు చేసి నేను ఆ మేలు కంటే ఎక్కువగా అధికంగా రెండింతలుగా మేలు చేస్తానన్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కూడా ఈ మాట వింటున్న నీవు దేవుడిచ్చిన ఆశీర్వాదాలను ఒకవేళ ఏ కారణం చేతైనా నువ్వు పోగొట్టుకున్నట్లయితే ఈరోజే నువ్వు ప్రభు వైపు తిరిగి దేవుడి వైపు చూసి, ప్రభువా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలు, నువ్వు ఇచ్చిన మేళ్ళు నేను చేతులారా పోగొట్టుకున్నాను, తప్పు నాదే, నేను నీ వైపు తిరుగుతున్నాను, నువ్వు నాకు కావాలి, నేను నీతో ఉంటాను, నీ కొరకు జీవిస్తాను, లోకంలో ఉన్న వాటినైనా నేను ఆశించను, ప్రేమించను, అవన్నీ గతించిపోతాయి, నీ చిత్తం జరిగించే వారు నిరంతరం ఉంటారన్నావు, ప్రభువా నీ కొరకు నేను బ్రతుకుతానని చెప్పి దేవుని వైపు పరిపూర్ణంగా తిరిగి ఆయన మనసారా ఏడుకుంటే దేవుడు ఈరోజు నీకు కూడా సహాయం చేయాలని కోరుకుంటున్నాడు. నీకు కూడా ఈ రీతిగా రెండింతలుగా మేలు చేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మంచి దేవుడు, గొప్ప మనసున్న దేవుడు. కనుక ఒక పక్క ఇజ్రాయేలు ప్రజలు ఆయన బాధపెట్టారని తెలిసి కూడా మళ్ళా వాళ్ళ మీద కనికరం చూపించేదానికి, మళ్ళా వాళ్ళకి సహాయం చేసేదానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ఎన్నుకున్న బిడ్డలు కదా, ఆయన ఏర్పరచుకున్న బిడ్డలు కదా. వారు దేవుని మాట వినకపోవటం వాస్తవమే, కానీ దానికి శిక్ష అనేది పడింది. శిక్ష పడింది. నువ్వైనా నేనైనా దేవుడి మాట వినకపోతే శిక్ష పడాల్సిందే. అది పడుతుంది. పడిన తర్వాత అయినా కానీ బుద్ధి తెచ్చుకుంటే దేవుడు మళ్ళీ కనికరిస్తాడు. ఆయన వదిలిపెట్టడు, ఆయన పూర్తిగా నాశనం చేయడు. అయితే మనం బుద్ధి తెచ్చుకొని ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఆ రోజు కోరుకున్నట్టు, అయ్యా నీవే కావాలి, నీ కొరకు మేము జీవిస్తాం, నీతో మేము బ్రతుకుతామని మనం నిబంధన చేసుకుంటే దేవుడు ఈరోజు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నీ కలిగిన అభివృద్ధి చేయటమే కాదు, పూర్వం ఉన్నదానికంటే రెండంతలుగా నీకు మేలు చేస్తాను. గతంలో నీకు ఏమున్నాయో, ఏం పోగొట్టుకున్నావో వాటికి రెండంతలుగా అధికంగా నీకు మేలు చేస్తాను. నీకు కావలసిన ఈవులను సహాయాలను నేను అందిస్తాను. నీకు కావలసినటువంటి ఆ యొక్క విషయాలన్నింటిలో నేను అభివృద్ధి చేస్తాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ఈ సహోదరి సహోదరుడా, నా జీవితంలో నష్టపోయాను, కోల్పోయాను, నా జీవితంలో ఎన్నో పోగొట్టుకున్నానని అనుకోబాకు. తిరిగి ఇవ్వగల దేవుడు నీకున్నాడు, అధికంగా ఇచ్చే దేవుడు నీకున్నాడు. ఆయన వైపు తిరుగు, నిజంగా పశ్చాత్తాపడు, ఆయన మనస్ఫూర్తిగా ఏడుకో. దేవుడు అలా ఏడుకున్న నీకు రెండింతలుగా మేలు చేయబోతున్నాడు, అధికంగా మేలు చేయబోతున్నాడు. నువ్వు పోగొట్టున్న దానికంటే
నష్టపోయిన దానికంటే రెట్టింపుగా దేవుడు ఆశీర్వాదాలు నీ మీదకి, నీ కుటుంబం మీదకి దేవుడు అనుగ్రహించి వద్దలు చేయనుగాక. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభువా, మీ వాక్యం చదివిస్తూ ఉంది. నా యేసయ్యా, నేను మిమ్మును, మీకు కలిగిన పశువులను, మీకు కలిగిన సమస్తమును ఆస్తిపాస్తులను అభివృద్ధి చేస్తాను, విస్తరింప చేస్తాను. మీ పట్టణాల్లో మిమ్మల్ని మళ్ళా నివాసం ఉండేట్టు చేస్తాను. మీ స్థలాల్లో మీరు ఉంటారు అని మీకు సెలవిచ్చారు. అంతేకాదు, మునుపు మీకు కలిగిన దానికంటే అధికంగా నేను మేలు చేస్తానని చెప్పావు. అవును ప్రభువా, నువ్వు దేవుడివి, నువ్వు మేలు చేస్తావు. నువ్వు మాట ఇచ్చావు, మాట తప్పవు. అదేవిధంగా ఆ రోజు మాట ఇచ్చి నీ ప్రజలందరికీ మేలు చేసి వాళ్ళు పోగొట్టుకున్నటువంటి ఆస్తిపాస్తులను ఇచ్చావు, ఇల్లు వాకిలను ఇచ్చావు. వారు పోగొట్టుకున్న సర్వాన్ని నువ్వు ఇచ్చేసావు. ఈరోజు నీ ప్రజలు కూడా ఏమైతే నష్టపోయారో, ఏమైతే పోగొట్టుకున్నారో అవన్నీ తిరిగి ఇవ్వగల దేవుడు మాకు నువ్వే ప్రభువా. నిశ్చయముగా నువ్వు సహాయం చేయగలవయ్యా. నిశ్చయముగా నువ్వు మమ్మల్ని ఆశీర్వదించగలవు ప్రభువా. కనుక నా తండ్రి, నీ యొక్క సన్నిధిలో అయ్యా ఇంకా బలంగా నీ కార్యాలు, నీ మేళ్ళు బలంగా మీరు జరిగించి, బలముగా మీరు సహాయం చేసి, అన్ని విధాలుగా నువ్వు కృప చూపించి, నీ కార్యాలతో, నీ మేలుతో, నీ సంతోషంతో, నీ సమాధానంతో ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి నువ్వు సహాయం చేయమని, మేలు చేయమని, ఆశీర్వదించమని దేవా. ఈరోజు పని బాటల్లోనూ, ఉద్యోగంలోనూ, వ్యాపారాల్లోనూ మీరు తోడుగా ఉన్నాయన, ఆశీర్వదించిన ఆయన. బిడ్డలు చదువు సందేహాల్లో మీరు తోడుని సహాయం చేయను ఆయన. అయ్యా, పెద్దలకి నాయన వారి యొక్క పనులు, వారి యొక్క భారాలు, వారి యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నింటిలో మీరు సహాయం చేయ ప్రభా. అయ్యా, ఏ కొదువు లేకుండా నీ ప్రజలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. క్రీస్తు మహిమలో ప్రతి అవసరం తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసు ప్రభా, ప్రతి విధమైన సాతాను అంధకార క్రియలు, వాని యొక్క ప్రేరణ, వాని యొక్క ఆలోచనలు, వాని యొక్క ప్రలోభాలని యేసు క్రీస్తు నామలో కట్టి బంధిస్తున్నాను. ఆయన నీ ప్రజలు వాటిల్లో పడి మోసపోయి నష్టపోకుండా నీ జ్ఞానం, నీ తెలివి చేత నీ సంఘాన్ని, నీ ప్రజలను నడిపించమని ప్రార్థిస్తున్నాను. నీ ప్రజలకు మేలు చేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, మీ కృపా జ్ఞానం అట్టిది మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. సాతాను యొక్క ప్రతి కుయుక్తిని మేము గ్రహించిన వారుగా మెలకువగా జాగ్రత్తగా నడుచుకుని భాగ్యం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు తండ్రి నాయన, ఈ దినమంతా కూడా అయ్యా నీ బిడ్డల కాపుదల, భద్రత ఉంచు నాయన. వారి పనుల మీద, ఉద్యోగాల మీద, వ్యాపారాల మీద, ఆయా కార్యక్రమాల మీద బయటికి వెళ్ళినప్పుడు, వస్తున్నప్పుడు నీ సన్నిధి, నీ కాపుదల, నీ భద్రత నీ ప్రజలతో ఉంచమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, నీ ప్రజలకు కావాల్సిన సంతోషం, సమాధానం, ఆశీర్వాదం, ఆనందం దయచేయనైనా. దుఃఖము, వేదన, దిగులు, భయము, టెన్షను, ఒత్తిడి ఇవన్నింటినీ గార్దిస్తున్నాను. నిరుత్సాహము ఎన్ని కూడా తీసేయనైనా ప్రభా. నీ ప్రజలకు ఉత్సాహం, ఉజ్జీవం, ఆశీర్వాదం, సంతోషం, సమాధానం, సంతృప్తి ఇవి కలిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏ బలహీనతలు, ఏ వ్యాధి బాధలు, ఏ రుగ్మతలు నీ ప్రజలను పట్టి పీడిస్తున్నాయో యేసు నామములో వాటిని గద్దిస్తున్నాను. ఇడిసి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నా జరిగిన యేసు క్రీస్తు నామములో ప్రతి రోగాన్ని, ప్రతి వ్యాధిని, ప్రతి బలహీనతను విడిసి పొమ్మని గద్దిస్తున్నాను. దూరపరచున్నాను. నువ్వు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా తండ్రి, నీ స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీరు చేసిన అనేకమైన కార్యాలను బట్టి, అనేకమైన విషయాలను బట్టి దేవాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ దినం నాయన మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను, దేశ అధికారులను మీరు మార్చి రక్షించిన ఆయన. అయ్యా, వాళ్ళు తెలియక నడుచుకుంటున్నారు. వాళ్ళకి గ్రహింపు కలగజేసి రక్షణ సత్య సువార్తను వాళ్ళకి అందించి ప్రభువా వాళ్ళని ఆకర్షించి రక్షించమని ప్రార్థిస్తున్నాను. అధికారులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు రక్షించి కాపాడినాయన. నీ వాక్యం వింటూ మా ద్వారా నిన్ను సేవిస్తున్న, ఆరాధిస్తున్న ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరు ఆశీర్వదించి, దీవించి, వద్దలిచి నాయన. ఈరోజు పుట్టినరోజు, నివాహదినం జరుపుకున్న బిడ్డలని, వ్యక్తులని, కుటుంబాలని నిరంతరంగా దీవించి, ఆశీర్వదించి, సంతోష సమాధానంతో నింపి, కాపాడి, మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో స్తుతించి, ప్రార్థించి, అడిగి ఏడుకుంటున్నాం తండ్రి.
ఆమెన్. ఆమెన్. ఆమెన్.